ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్ర నామములలో ఈరోజు నామము ఉద్యద్భాను సహస్రాభ. ఇది శృతుల ప్రామాణికముగా దీని లలితా సహస్రనామంలో ప్రతి నామము విశ్వ చైతన్యాన్ని ఈ లలితా సహస్రనామం చదివే వాళ్ళకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రతి నామము కూడా సగుణాకార పరబ్రహ్మమే, అంత శక్తివంతమైనది. కొన్నిసార్లు నిరాకారం కూడా చెప్తుంటుంది. ఈ పరబ్రహ్మ 3 రకాలుగా ఉంటాడు. ఈ లలిత సహస్రనామంలో చెప్పింది కానీ, శృతులలో చెప్పింది కానీ, ఇవి మొత్తం ఉపనిషత్తుల పరంగా 3 రకాలు. ఏదండి ఒక రకం అంటే నువ్వే ఒక రకం. ఎవడి కూడా ఏమనుకోవాలి, నేనే ఒక రకం. స్థూలముగా ఉంటాడు. అంటే ఇప్పుడు గుళ్ళల్లో గోపురాల్లో ఏ విధంగా ఉంటారో నువ్వు ఎట్టుంటావు, ఈ విధంగా స్థూలముగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు సహజంగా నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు కదా, ఇప్పుడు తెలుస్తాయి. ఇంటర్నల్గా ఆ జ్ఞానం, శృతుల జ్ఞానం ఉంటేనే తెలుస్తాయి, లేకపోతే తెలియవు. మంత్ర రూపంలో మనం మొదలు పెడితే పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది. శ్రీ విద్య శృతి ప్రామాణికంగా చేస్తేనే పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది మంత్ర రూపంలో. సెకండ్ స్టెప్. మరి 3వ స్టెప్ ఏంటంటే నిన్ను నువ్వు ఏకాంతంగా కూర్చొని ఒక గుహ లాంటి చోట, లేకపోతే అలాంటివి లేనప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏకాంతం వచ్చే విధంగా ముందు ఈ అనుభవంలో వస్తాయి అవన్నీ. ఉంటావు కదా, అప్పుడు నువ్వు పరబ్రహ్మంగా నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు మొదలు పెట్టగానే మంత్రం నువ్వే కనపడుతుంటావు. అదేంద్రా నేనేదో భయంకరమైనటువంటి రౌద్రపూరితం చేస్తుంటే నేను కనపడుతున్నాను ఏంటంటే నువ్వే కదా అక్కడ ఉండేది. అది దాని మాకు అర్థం కావట్లేదండి. 3వది మీరు చెప్పిందంటే శ్రీచక్రం మేరు ప్రస్థానం. నీ కూర్చున్నప్పుడు నువ్వు ఎంత ఎత్తుంటావు అంత ఎత్తు చేయించుకొని నీ ఎదురుగుండా పెట్టుకుంటే అది నువ్వు చూసుకుంటూ ఉన్నారు అనుకోండి, ఎదురు బదురుగా మీ ఇద్దరు, మీకు అర్థమవుతుంది. అప్పుడు క్లియర్గా. సరే, ఈ శ్రీచక్ర నవావరణ సంపూర్ణ గుప్త గాయత్రి సపరివార సమేత మాలా మహామంత్రం డైలీ ఏదైనా మంత్రోపదేశం తీసుకొని ఇది కనుక అంటే షోడశి అయిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ. ఎందుకంటే పూర్వాంగ ఉత్తరాంగ న్యాసాలు పంచిపోజులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా వాడికి వచ్చేసి ఈ ఉద్యద్భాను సహస్రాభ అంటే ఏంటి, మొత్తం శృతుల జ్ఞానం వాడికి ఇంటర్నల్గా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యోదయానికి ముందుగానే కొంతమంది లేవండి చాలా మంచిది అని చెబుతారు. అంతవరకు ఎందుకు లేవాలి సూర్యోదయానికి ముందు? లేకపోతే మా ఇష్టం వచ్చిన లేస్తాం, మా ఇష్టం పడుకుంటాం, 12 దాటి మీ ఇష్టం. అది ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి ఎక్కువ మంది ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేవరు. ఇది సర్వ కులముల వారికి వర్తిస్తుంది. ప్రత్యేకంగా మేము ఫలానా కులం పొద్దునే లేవాలి, ఫలానా కులం కాదు. ఎవరికైనా సరే ఎవ్వడు కూడా పొద్దునే లేవడానికి ఇష్టపడడు. అంతే. కారణాలు అనేకం ఉంటాయి, వివరిస్తే బాధపడతారు. మరి పొద్దున్నే లేవకపోతే ఏమవుతుందండి, లేస్తే ఏమవుతుంది బ్రహ్మముహూర్తంలో అంటే, బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల వేలటువంటి పాజిటివ్ ఎనర్జీ తలలో ఉన్న పరబ్రహ్మంకు అనుసంధానం చేస్తాయి. బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళకి ఎట్ట చేస్తాయండి? ఆ టైంలో లేచినప్పుడు సూర్యుడు వస్తే వేల ఎనర్జీ ఎట్ట వస్తుంది మాకేం అర్థం కావట్లేదు. శ్వేత ప్లస్ అరుణ, తెల్ల ఎర్ర కణాలు యాక్టివేషన్ పెరుగుతాయి. నీకు కూడా బాగుంటుంది. అరుణాం కరుణ తారంగితాక్షి అట్లా కూడా అర్థంగా చెప్తారు. శృతుల భాష వచ్చేసి మామూలు మనం మాట్లాడుకునే వ్యవహారంగా ఉండదు, అది అలౌకికమైన లాంగ్వేజ్ అవన్నీ. కాబట్టి ఈ శరీరంలో ఉండే తెల్ల కణాలు ఎర్ర కణాలు జీవశక్తి పెరుగుతుంది. సర్వ శరీర కణములలో జీవత్వం పెరుగుతుంది. అనారోగ్య కిరణాలు చంపేస్తుంది. అదేంటంటే అట్లా చెప్పారో మాకు ఏదైనా ఇంకా కాస్త క్లారిటీగా చెప్పండి వీటి గురించి. అంటే మైటోకాండ్రియా అనబడే అంటే నిస్సువతును కలిగించే, నిస్సువతు, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య రకరకాలను తరిమి కొట్టేది మైటోకాండ్రియా అనబడే ఒక కణాలు తలలో ఉంటాయి.
ఎక్కడుంటాయి ఏంటంటే ఒక లాకర్స్ ఏర్పాటు చేసుకొని నువ్వు తీసుకుంటున్న మా ఆహారం వల్ల కానీ చేస్తున్న మంత్రాల వలన కానీ ఆ కణాలలో బాగా పవర్ఫుల్గా అవుతాయి. అవి అయినప్పుడు అక్కడ లాకర్స్లో ఏర్పడి లాకర్లో ఉంటాయి అవన్నీ బ్యాంకుల్లో. నీకు అవసరమైనప్పుడు బయటకు వచ్చేసి అవి యాక్టివేషన్ అవుతాయి. అవన్నీ శ్రీ విద్య శృతి ప్రామాణిక మంత్రం చేస్తేనే నీకు ఏ ఆహారం తినాలో జ్ఞానం వస్తుంది, దాన్ని బట్టి చేస్తావు. అప్పుడు నీకు అది మైటోకాండ్రియా అనేది సూపర్గా ఉండి నువ్వు బాగా ఉంటావు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ శృతుల్లో ఉండేవే. నేనేదో గొప్పగా ఎక్కడి నుంచో లాక్కొచ్చి అవ్వట్లేదు. నువ్వు అనుష్ఠానం చేస్తే నీకని తెలుస్తాయి. సరేనండి, ఓకే, మాకు అర్థమైంది. దీని గురించి ఇంకేమన్నా ఏదైనా ఒక ఉపనిషత్తు ప్రామాణికంగా చెప్పండి, మాకు ఇంకా బాగా అర్థమవుతుందంటే. ఒక కఠోపనిషత్తులో ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ఒక కుమారుడు ఉంటాడు. ఆ ఋషి కుమారుడు ఒక సందర్భంలో ఈ యొక్క సూర్యుడి నుంచి వచ్చే పొద్దున్నే లేచినప్పుడు వచ్చి పట్టుకోవటం ఎట్లా చేయాలి, ఆ కిరణాలని బాడీలోకి ఎలా పంపించాలి, ఏం చేయాలి ఏందనే విషయం, చాలా లోతు విషయాలు తర్కం జరుగుతుంది. జరిగినప్పుడు యముడు చెప్తాడు ఇతనికి ఒక హోమం చెప్తాడు. దాని పేరు అగ్ని చెయ్యనము. అర్థమైందండి? అగ్ని ప్లస్ చెయ్యనము. ఇప్పుడు శ్రీ విద్య మామూలుగా పురస్కరణ చేసిన వాళ్ళందరూ 10,000 మంత్రదేవతకి చేస్తారు కదా. అట్లాగే ఆ హోమం చేసేటప్పుడు ఎప్పుడు చేయాలి? బ్రహ్మీ ముహూర్తంలో ఉద్యద్భాను సహస్రాభ ఆ టైంలో వస్తుంది కదా, అప్పుడు మొదలు పెట్టాలి, అప్పుడే ముగించాలి. 10,000 సంఖ్య కూడా నీ ఇష్టం వచ్చినప్పుడు, ఎక్కువ మంది ఎవరి ఇష్టం వచ్చినప్పుడు 10ంటికి 11ంటికి కూడా చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కొంతమంది చెప్పలేక ఇవన్నీ చెప్పినా వినరలే. వీళ్ళు ఎందుకు వినరండి? ఇప్పుడు చెప్పిన మనుషులు ఎందుకు వినరు? ఏంది మేము వింటాం కదా, మేము ఎందుకు వినము, మీరు అలా మాట్లాడతారు ఏంటంటే, మన ఈయన ఎన్టీ రామారావు దగ్గర ఐఏఎస్గా పనిచేశాడు ఒక అతను, పేరేదో ఉంది గుర్తు రావట్లేదు. ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఉత్తీర్ణమైన వాళ్ళలో 100కి 90 మందికి వాళ్ళకి డిగ్రీలు మాత్రమే ఉంటాయి, స్వయం ప్రతిభ అనేది తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏమీ ఉండదని చెప్పాడంటే ఆయన. ఈ స్వీయ ప్రతిభ ఉండదు వాళ్ళకంటే. ఏదన్నా ఏదన్నా ఒక సొంతంగా ఆలోచించటం కానీ, లేకపోతే ఏదన్నా ఒక విషయం వచ్చినప్పుడు అంటే సపోజు ఒక కలెక్టరుగా ఉన్నవాడు కూడా, అతను చెప్పిన మాట నేను చెప్పట్లేదు, కలెక్టర్గా ఉన్నవాడి కంటే డ్రైనేజీలో ఉన్న సిస్టమ్ బాగు చేసే ప్లంబరే తెలివిగలవాడు ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అని చెప్పాడు ఆయన. జయప్రకాష్ నారాయణ ఆయన పేరు. ఆయన చెప్పాడు అన్నమాట. ఎంతోమంది బట్టీలు బట్టి పిల్లల్ని మామూలుగా ఆయుర్వేద మందులు నూరుతుంటాను నేను, డబ్బులు పెట్టి పైన నూరిస్తుంటాను నేను. ఆ విధంగా మీ పిల్లల్ని రాత్రిపూట 2 దాకా మీరు అవి పెట్టి నూరిచ్చి, ఆ పెట్టిన లోపల అరక్క రోగాలు వచ్చి పొద్దున్నే 4ంటికి లేచి బళ్ళ మీద గాలి మీద పరిగెత్తి మీరు తీసుకెళ్ళి అక్కడ దింపి వాళ్ళని మీరు కష్టాలు పెట్టి ఏదో ఒక విధంగా 20 సంవత్సరాల్లో వాళ్ళకి ఒక డిగ్రీ చేతికి ఇస్తారు కదా. దానివల్ల జరిగే పరిణామం ఏంటి? సృజనాత్మక ఉండదు వాళ్ళల్లో, కేవలం చదివారు బట్టి అంతవరకే. ఆ విధముగా శ్రీ విద్య కూడా చెయ్యకూడదు. అందుకే వాళ్ళు 40 రోజు గంట సేపు చేయండి కొన్ని పెడతారు, ఎందుకంటే బాడీలో మొత్తం యాక్టివేషన్ అవటానికి. సరేనండి, ఇప్పుడు ఏమైంది? సృజనాత్మకత లేకపోతే ఏమైంది? మా పిల్లల్ని మేమేదో డబ్బులు బాగా చదివిస్తున్నాం కదా అంటే, చదివించుకుంటే ఇప్పుడు వాటి వలన ఏముండదు. శృతుల జ్ఞానం రోజు 1 గంట సేపు అయినా వాళ్ళని పంపించలేదనుకో, మీకు ఏదైనా అనారోగ్యం రావచ్చు, లేకపోతే ఏదైనా రావచ్చు, మిమ్మల్ని వాళ్ళు పట్టించుకొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అలా తరాలన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, శృతుల జ్ఞానం ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఉండి ఉద్యోగాలు రిజైన్ చేసేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారు? ప్రపంచ ఐఏఎస్గా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, శృతుల జ్ఞానం కలిగితే వరల్డ్గా ఐఏఎస్ జ్ఞానం వస్తుంది. అది సబ్జెక్టు. కాబట్టి మీరు మీ పిల్లల్ని రోజు 1 గంట సేపు అయినా, ఇప్పుడున్న జనరేషన్లో మీరు కొంచెం ఈగో అనేది కొంచెం తగ్గించుకొని అంటే ఈగో తగ్గించుకొని అంటే మేము వాళ్ళ కాళ్ళ మీద పడాలి, వీళ్ళ కాళ్ళ మీద పడాలి అని చెప్పట్లా. మీ ఫోన్ ద్వారా టెక్నాలజీ ఉంది కదా, తెలుసుకోండి, శృతుల జ్ఞానం తెలుసుకోండి. మీ పిల్లల్ని శ్రీ విద్య అనబడేటువంటి
శృతిపరమైన మంత్రసాన్ని అలవాటు చేస్తే వాడు బాగుపడతాడు, మీరు బాగుపడతారు కదా, అన్నీ యాక్టివేషన్ అవుతాయి కదా. సరే, ఈ ఋషి అగ్ని చేయమనం కార్యక్రమం ఎప్పుడు చెప్తాడో ఉదయం పూట మొదలుపెట్టి మళ్ళా ఉదయం అప్పుడే ముగించండి. దానివల్ల పరబ్రహ్మం, సగుణాకార పరబ్రహ్మ జ్ఞానం బాడీలోకి వస్తుంది. దీనివల్ల ఏంటంటే దీనివల్ల ఫలితాలు ఏంటంటే ఈ విధి విధానాలు శ్రీ విద్యా గురు పరంపరలో ఉన్నటువంటి కొంతమంది ప్రతి ఒక్క సాధకుడికి ఉదయం పూటే వీలైనంత వరకు చెబుతుంటాడు. ఉదయం పూటే మొదలు పెడదాం బ్రాహ్మీ ముహూర్తంలో అని అగ్ని చేయడం ఇంకా లాగా ఉంటుంది. అప్పుడు ఆ సాధకుడి పరిస్థితి నచికేతుడు అంత గొప్పవాడు అవుతాడు. అక్కడ జరిగిందా జరగలేదా అనే సబ్జెక్ట్ కాదు. శృతులు ఏం చెప్తున్నాయి? నువ్వు యముడితో మాట్లాడతావంటే ఏంటి అర్థం? యముడంటే ఎవరు? నీ శరీరంలో ఇప్పుడు పురాణాల్లోనూ వాటిలో ఇట్లో చెప్పినప్పుడు యముడు వస్తాడు, దునపోత మీద వస్తాడు, యమపాసం వేస్తాడు, పలానా దేవుడు ఉంటే యమపాసం పట్టుకోడు, పలానా దేవుడు, ఇవన్నీ చెత్త కబూర్లు. అర్థమైందండి? అసలు ఇవన్నీ కూడా ఏదో లౌకికం కోసం ఏదో మీకు ఏదో జ్ఞానం మిమ్మల్ని ఏదో దారిలోకి తీసుకురావాలని చెప్పడం తప్పితే ఇవన్నీ శృతులలో ఉండవు. యముడు యమపాసం వేయటం, దానికి శివుడు అడ్డుపడతాడు, మార్కండి, ఇవన్నీ కూడా ఏంటంటే పురాణాలు అంటే ఏంటంటే అందులో 10% సత్యం ఉంటుంది, 90% సత్యం ఉండదు. శృతుల్లో ఉండదు కదా ఇవన్నీ. భారతీయులకి ఉపనిషత్తులు వేదాలే కదా ప్రామాణ్యం. అందులో ఉండనప్పుడు నమ్ముతామా? కొంతమంది నమ్మాలి, ఎందుకంటే వాడికి ఈ జ్ఞానం తెలుసుకోలేడు కదా. రకరకాలు ఉంటాయి, ఇవన్నీ లోతుగా ఉంటాయి, చెబితే బాధపడతారు. కాబట్టి అదేంటంటే యముడితో యముడంటే ఎవరు? నీ శరీరంలో ఉన్న అపాన వాయువుకి అధిపతి అయిన దేవత. ఈ బాడీలో 24 గంటలు ఉంటాడు. వాడితో నువ్వు మాట్లాడేది ప్రత్యేకంగా వాడి దగ్గరికి పోయి ఎక్కడికో పోవక్కర్లా. నువ్వు వాడితో మాట్లాడాలంటే 3 రోజులు ఫుల్గా తినేసేసి ఇష్టం వచ్చినవి తినేసేసి కూర్చున్నావు అనుకో, అది జీర్ణం కానివన్నీ తినేసి బాగా కిలోలు 4వ రోజు ఎముడు కనపడతాడు కదా నీకు. ప్రత్యేకంగా నువ్వు వాడి దగ్గరికి పోక్కల, వాడే నీ దగ్గర ఉంటాడు, నువ్వు కనపడతాడు నీకు. కాబట్టి అప్పుడు నువ్వు వాడిని ఎట్లా తప్పించుకోవాలని అప్పుడు ఆలోచించాలి. అది ఇవన్నీ శృతుల్లోకి వెళ్తే కానీ మీకు అర్థం కావు. కాబట్టి ఎవరైనా సరే జనన మరణములకి సంబంధించి ఇవి తెలుసుకోవటం వల్ల ఏమవుతుందండి? ఈ ఉద్యోగబాణ సహస్రాభ ఈ విధంగా మేము దీన్ని అంటే ఉద్యోగబాణ సహస్రాభ బీజాక్షరాలు ఉంటాయి శ్రీ విద్యాపరంగా ప్రతి నామానికి. అది తెలుసుకోండి. తెలుసుకుంటే ఏమవుతుందండి మాకు దానివల్ల ఈ అప్పుడు మంత్ర సాధన చేస్తారు కదా, ఏదో ఒక మంత్ర సాధన. ఇప్పుడు అనేకమైన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్ర సాధన చేయటం వలన ఈ జనన మరణముల నుంచి వాడు విముక్తుడు అవుతాడు. నేను సస్తాను, నేను పుడతాను, ఈ అటువంటి ఫస్ట్ ఆ థింకింగ్ చచ్చిపోతుంది. ఎప్పుడైతే వాడికి ఆ థింక్ చచ్చిపోతుందో వాడికి జ్ఞానం పెరుగుతుంది. మంత్ర సాధన చేసిన వాళ్ళకి పాపం అంటదు, రాగద్వేషాలు ఉండవు, కోరుకుంటేవాడు మరణాంతరం ఉత్తమ లోక ప్రాప్తి వస్తుంది. ఈ మొత్తం తెలిస్తే ఏమవుతుంది? విముక్తి, మోక్షము, ముక్తి, ఇవి రకరకాల పేర్లు, ఆత్మజ్ఞానం ఇలాంటివి వస్తాయి. మేము అది కాదండి, మేము ఇంకా బాగా పుట్టాలనుకుంటున్నాము, మేమేదో ఇదేంటి ఎలన్ మస్క్ కుటుంబంలో పుట్టాలంటే అదే జరుగుతుంది. ఎలన్ మస్క్ ఏమంటున్నాడో తెలుసా? మా పెళ్ళము భారతీయ మూలాలు కలిగిన స్త్రీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే భారతీయ మూలాల గురించి ఎలన్ మస్క్ ఏంటి, ఈరోజు నా ప్రతిమ నాదేం కాదురా, మీరు అర్థం చేసుకోండి, మీ దేశంలో శృతుల్లో జ్ఞానం తెలిసిన మా ఆవిడ ద్వారా నేను డెవలప్ అయ్యాను, మీరు ఓవర్గా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తుతున్నారు అని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నాడు. ఈరోజు పేపర్లో కూడా అదే రాశాడు, తెల్లదాం చూసా. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే ఏ ఆధ్యాత్మిక ఇప్పుడు ఎవరో చెప్పాడండి, స్వామీజీ చెప్పాడండి, ఆ పురాణం ఆయన చెప్పాడండి, అదేండి ఇదంటే వినండి. ఇప్పుడు మీకు పని పాట లేనప్పుడు వినాలి కదా, ఏదో పని చేయాలి కదా. ఇది అది కరెక్టా కాదా అని చెప్పి మీరు అమ్మడి ఉపనిషత్తులు కూడా చూసుకోవాలి. అక్కడ లేనప్పుడు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 10 ఇళ్లలో ఒక ఇంట్లో ఏదో ఒక మత స్వామీజీ ఉంటాడు, లేదు ఏదో ఒక మత దేవుడు ఉంటాడు, లేదు ఏదో ఒక అవధూత పీఠాధిపతి మఠాధిపతి ఎవడో ఒకడు 10 ఇళ్లలో ఒకడు ఉంటాడు. అర్థమైందండి? ఒక విలేజ్కి వెళ్ళినా కొన్ని 100 ఇళ్ళు ఉంటాయి కదా, 100 ఇళ్లలో 10 మంది అయినా దేవుళ్ళు ఉంటారు. కాబట్టి ఇక ఆ లెక్కలో కలియుగం గురించి నేను ఇప్పుడు ఈ లలితా సహస్రనామం చెప్పా కదా, లలితా త్రిశతిలో
నేను అసలు కాలం అంటే ఏంటి, ఇప్పుడు పగలు నువ్వు పొద్దున్న పడుకొని సాయంత్రం లేస్తున్నావు కదా, లేచినప్పుడు నువ్వు లెక్కేసుకుంటున్నావు ఈ ఒక రోజు అయింది నా పరిస్థితి అని. అసలు కాలం అంటే ఏందో కూడా శృతి ప్రామాణికంగా చెబుతాను. ఇది నెక్స్ట్ వీడియోలో చూడండి, లలితా త్రిశక్తి నామంలో చెబుతాను అది. అసలు మీరు ఇప్పటిదాకా చేసిన అంద పరంపరంకి ఈ డబ్బులు ఖర్చు పెట్టిన దానికి ఆధ్యాత్మికంగా మీకు అసలు ఏంట్రా బాబు మేమేమి ఇట్లా చేసాం, ఏంట్రా మా పరిస్థితి ఏంది, ఇప్పటి నుంచైనా సరే గతం కథ మా టైం బాగా చేసాములే, ఇప్పటికైనా అనుకోకుండా శృతుల జ్ఞానము, ఉపనిషత్తుల జ్ఞానము, మంత్ర సాధన అంటే ఏమిటి ఆలోచించటం, ఏం ఆలోచిస్తున్నావు, నీ సమస్యకి సంబంధించిన నివారణ ఆలోచన, దానినే మంత్రం అంటారు. శరీరంలో ఏమున్నాయి ఏంటి వాటి మొత్తం కూడా 1 by 1 ఓపెన్ అవుతాయి మీకు లాకులు. మీరు వెళ్ళండి శ్రీ విద్యలోకి. స్వస్తి.